ఇలా ప్రభుకి స్తోత్రం. యూట్యూబ్లో ఒక వీడియో గురించి స్పష్టంగా చెప్పబడింది. అదేమిటంటే ప్రసాదము తినవచ్చా తినకూడదా, ప్రసాదం అనే విషయం గురించి ఈరోజు ఆ వీడియో గురించి దేవుని వాక్యం మనకేం చెప్తుంది అనే విషయం చూస్తే, నా ప్రియులారా, విగ్రహారాధనకు మీరు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వచన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకొనుకొనుచున్నాము గనుక, రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. ఈ బలి అర్పించిన వాటిని తిరువారు బలిపీఠంతో పాలివారు గారా. ఇక నేను చెప్పున్నదేమనగా, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనైనను విగ్రహములలో ఏమైనా ఉన్నదనను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నా. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు గనుక, ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా అని అంటుంది. ఇంకో చోట ఏం రాయబడిందంటే, కొన్ని చోట్ల మనల్ని భోజనానికి విందుకు పిలుస్తారు. దాని గురించి కొన్ని చోట్ల కొన్ని భోజనాల విషయంలో మనల్ని బంధువులు కానీ, అదేవిధంగా స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ మనల్ని పిలుస్తూ ఉంటారు. వారిని గురించి బైబిల్ ఏమంటుందంటే, అన్ని విషయాల్లో దేవుడు మనకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీయూ క్షేమాభివృద్ధి. ఇక్కడ అన్నిట్లో దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, కానీ అన్నీ చేయదగినవి కావు అన్నాడు. మరియు అన్నీయూ కూడా క్షేమాభివృద్ధిని కలుగజేయము అన్నాడు. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయూ చేయక కటిక వాని అంగడిలో అమ్మునదేదో తినవచ్చు. అంటే మనం అంగల్లో వస్తువులు ఏదైనా తీసుకోవాలన్నా కటిక వాని అంగల్లో అమ్మేది ఏదైనా మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయూ చేయకుండా మనము తినచ్చు. మనం ఏ చేసినా మన కొరకు కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయడానికి చూసుకోవాలి. రెండవది, భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునివై ఉన్నవి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండినెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయూ చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తము వాని మనస్సాక్షి నిమిత్తము తినకుడి. మనస్సాక్షి నిమిత్తము అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు కానీ ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షి విషయములో నా స్వాతంత్ర విషయంలో నేనెందుకు తీర్పు తీర్చబడనేలా అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. మరియు అదేవిధంగా నేను కృతజ్ఞతతో పుచ్చుకొని నెడల నేను దేని నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడనేలా. కాబట్టి నేను భోజనం చేసినా పానము చేసినా ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కోసము చేయాలి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను మనం అభ్యంతరము కలుగజేయకూడదు. ఈలాగు నేను కూడా స్వప్రయోజనాన్ని కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను.
కనుక దయచేసి ఎవరైనా మనల్ని విందుకు పిలిచినప్పుడు ఆ విషయంలో మనం ఎలాగ నడుచుకోవాలంటే, మనం ఏ చేసినా సమస్తము దేవుని మహిమ కోసం చేయాలని దేవుని వాక్యం అంటుంది. ఏది చేసినా మన చుట్టూ ఉన్నవారితో, మన బంధువులతో, స్నేహితులతో, మన చుట్టూ ఉన్న సమాజముతోనూ, దేవుని సంఘముకైనా, సమాజానికైనను, సంఘానికైనను అభ్యంతరాన్ని మనము కలుగజేయకూడదు. మరియు అదేవిధంగా ఏది కూడా నువ్వు చేసేటప్పుడు నీ స్వప్రయోజనాన్ని నువ్వు కోరకుండా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు ఎలా రక్షించబడ్డావో, ఏ విధంగా క్రీస్తును అంగీకరించబడ్డావో, నీ స్వప్రయోజనాన్ని నువ్వు కోరకుండా అనేకులు రక్షించబడాలి అని వారి ప్రయోజనాన్ని కోరుచు అన్ని విషయములలో అందరినీ ఏం చేయాలంటే సంతోషపెట్టాలని దేవుని వాక్యము చెప్తుంది. కావున మొదట ఏ చేసినా దేవుని మహిమ కోసం చేయాలి. రెండవది, ఏది చేసినా నీ చుట్టూ ఉన్న వారికి, దేవుని సంఘానికి, బంధువులకు, స్నేహితులకు అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి. మూడవదిగా, నువ్వు ఏది చేసినా నీ స్వప్రయోజనాన్ని మాత్రం నువ్వు కోరద్దు. నీ చుట్టూ ఉన్నవారు కూడా రక్షించబడాలని వారి ప్రయోజనాన్ని కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టాలి. దయచేసి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మిమ్మలను కోరుకుంటున్నాను. ఎందుకోసమంటే, మేము కొన్ని చోట్ల ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ బంధువులు కానీ, స్నేహితులు కానీ ఒక కార్యానికి, వారి ఇంట్లో కార్యానికి పిలిచినప్పుడు వారు ఏం చేశారంటే, అక్కడ వెళ్ళకుండా వారు ఏం చేశారు, ఆటంకాలు కలుగజేసినారు. వాళ్ళ సొంత ప్రయోజనాలు కోరుకుంటూ వారు ఏం చేసినారంటే, వాళ్ళ